హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. మన రాజాసాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇది మనకి సడన్గా ఆఫీషియల్ లాంచ్తోనే సడన్గా లాంచ్ చేయడానికి ఒక పోస్టర్ పెట్టారు నిన్న మార్నింగ్. అంటే 10 o'clock ఆర్ సంథింగ్ 11 o'clock ఎంతకో పెట్టారు. మనం 11కి అలా వెయిట్ చేసి నేను చాలా వెయిట్ చేశాను. నేను మ్యాక్సిమం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందు మూవీస్ నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఎందుకంటే చెప్పిన టైం ప్రభాస్ మూవీ ట్రైలర్స్ అయితే లాంచ్ చేయరు కూడా, ఎందుకంటే చాలా టైం తీసుకుంటారు. అండ్ థియేటర్స్లో లాంచ్ చేశారనుకుంటే అది కూడా చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ మనకి ఆల్రెడీ డేట్స్ ఏ థియేటర్స్ కూడా చెప్పేశారు, బట్ మనకైతే రిలీజ్ చేయలేదు. అండ్ మధ్యాహ్నం చూశాను, మధ్యాహ్నం కూడా రిలీజ్ ఏం చెప్పలేదు. అండ్ అలా ఆఫ్టర్నూన్ ఒక 3కి అనుకుంటా, 3 to 4 ఆ టైంలో మళ్ళీ ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు 6 o'clock ట్రైలర్ అని. మళ్ళీ 6 వరకు వెయిట్ చేశాను. 6కి అంటే 6 కూడా లాంచ్ చేయలేదు అనుకుంటా, 6:30కి అలా లాంచ్ చేసినట్టున్నారు. ఆ టైంలో నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే వీడియో చేయడం అవ్వలేదు. అండ్ థియేటర్కి అయితే వెళ్ళాను. నేను థియేటర్కి వెళ్ళి చూశాను. మన సంగం సార్ థియేటర్లో ట్రైలర్ లాంచ్ చేశారు. నేను ఆ ట్రైలర్ చూశాను థియేటర్లో, అందుకే నాకు వీడియో లాంచ్ చేయడానికి అవ్వలేదు. కొంచెం వచ్చిన వరకు లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ మీకు ఈ వీడియో వస్తుంది. నేను ఈ వీడియో నిన్న నైట్ రికార్డ్ చేస్తుంది, ఈరోజు రికార్డ్ చేస్తుంది వీడియో. ఇది మీకు రేపు మార్నింగ్ వస్తుంది. కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి, ఎందుకంటే నైట్ అవ్వలేదు నాకు, లేకపోతే వచ్చేసి వీడియో తీసేవాడిని. మన ఛానల్లో ఇప్పటికి చాలా వ్యూస్ అయితే ఏం రావట్లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వ్యూస్ వస్తాయి. చెప్పాను కదా, ఇది మన బ్యాకప్ ఛానల్. మన ఛానల్ ఆల్రెడీ పోవడం వల్ల ఈ ఛానల్ పెట్టాల్సి వచ్చింది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. అండ్ ఇంకా ఈ ట్రైలర్ కోసం మాట్లాడితే ఆల్రెడీ నేను స్టోరీ మీకు ఓకే, అది వేరే ఛానల్ కాబట్టి ఓకే, నేను ఆల్రెడీ స్టోరీ గెస్ట్ చేసి వేరే ఛానల్లో పెట్టాను. అది పోవడం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ గెస్ట్ చేసి చెప్తాను. ఈ ట్రైలర్లో అయితే మనకు క్లియర్గా స్టోరీ తెలిసిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువసేపే పెట్టారు. 3 minutes అబోవ్ ఉంది ట్రైలరు. అండ్ ఇంకా మన ప్రభాస్ గారి గురించి ఏం చెప్తాం. నేనైతే అనుకుంటున్నాను ఈ ట్రైలర్ ఇంత బే లాంచ్ చేశారు కాబట్టి సో డిసెంబర్కి రిలీజ్ అని నేను అనుకున్నాను. బట్ ట్రైలర్ లాస్ట్లో చెప్పారు Jan 9th రిలీజ్ అని. అంటే మళ్ళీ డిసెంబర్ నుంచి జాన్కి పోస్ట్పోన్ చేశారు. ఆల్రెడీ మనకి జాన్ అని చెప్పారు ఆఫీషియల్గా. అండ్ ఈ ట్రైలర్ నుంచి ఇంకా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, మనకి జాన్లో రిలీజ్ అవుతుంది రాజాసాబ్ అని. మరి చూడాలి, రాజాసాబ్ మన డార్లింగ్ ప్రభాస్ గారిది కాబట్టి. అండ్ ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తున్నారు, అందులోని కామెడీగా. ఈ క్యారెక్టర్ని మనం ఎలా కదా చూడాలి అని ఎప్పుడో నుంచి వెయిట్ చేస్తూ ఈ మూవీకి వచ్చాం. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడాలి. విఎఫ్ఎక్స్ టీజర్లో అయితే కొంచెం బాగా డెవలప్ చేశారు, గుడ్ అని అనిపించింది. అండ్ ట్రైలర్కి ఇంకా గ్యాప్ తీసుకొని ఇంకా బాగా చేసామని చెప్పారు మారుతి గారు. సో ఆ ట్రైలర్ కొంచెం ఒకసారి ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ ట్రైలర్ రియాక్షన్ చేద్దాం, మిగతాదంతా మాట్లాడదాం తర్వాత చూసాక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్. ఇది ఎవరి వాయిస్? ఇది సత్యదత్త గారిదేనా? ఎక్స్పెక్ట్ చేసినట్టే కోట. సో ప్రిజన్లో మనం చూసిన నగలన్నీ ఈ కోటలో తను అనుకుంటున్నా. ఇంక ఈ కామెడీ కోసం మనం ఎంతలాగా వెయిట్ చేసింది. నిజంగా ఈ కామెడీ సప్తగిరి వాయిసే కదా అది. ఏదో గుర్తుండిపోయి పనిచే ఏంటి ఎలాంటి పని చేసాడు అందరూ. లింగి పంచ మన దానికోసం వెయిట్ చేసింది మనం. ముగ్గురు ఎలాగా ట్రైలర్లో అది క్లియర్గా చెప్పట్లేదు. నా వల్ల కాదు, తల్లి దుర్గా నా
బ్యాక్ డ్రాప్ని ప్రెజెంట్ని కలుపుతున్నారు ట్రైలర్లో, అది మనకు క్లియర్గా తెలుస్తుంది. మంత్రాలు చదువుకున్న మాయల పకీర్ ఓకే, ఇతనా ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్ బ్రెయిన్తో గేమ్ ఆడుతున్నాడు. జాన్ 9th ఇంకా పొంగల్ ఫెస్ట్ కన్ఫర్మేషన్ ఇది జాన్ స్టార్ వార్స్. ఓకే, ఇదేదో యానిమల్ లాగా ఉంది, స్పైడర్ ఏదో సంథింగ్. హారర్ క్యారెక్టర్స్ ఎక్కువే ఉన్నట్టున్నాయి. ఇట్స్ ఇంపాసిబుల్ టు ఫేస్ హిమ్. అభి దేఖ్ ఈ క్యారెక్టరే. ఇది ఎలాగా అందులో దూరాడా సత్యదత్ గారు, లేకపోతే ప్రభాస్ డ్యూయల్ క్యారెక్టర్ ఏమైనా? ఏందిరా మీ బాధ? పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమ. స్లాంగ్ ఏమైనా మారినట్టుంది. రాక్షసుని. ఓకే, లాస్ట్లో చాలా పెద్ద క్యారెక్టర్ ఏదో ఉంది, ఏదో డీమోన్ లాగా సంథింగ్ అలాగా, అంటే వేరే వరల్డ్లో తీసుకెళ్ళి, లేకపోతే ఇది కూడా ఒక అకౌంట్ తీసి మారుతి గారి యూనివర్స్ మూవీస్ అయితే కాదు కదా. అంటే ఇప్పుడు అందరూ అదే ఫ్లూప్లో వెళ్తున్నారు కదా, అందుకని డౌట్ వచ్చింది. ట్రైలర్ చాలా బాగుంది నిజంగా. కామెడీ, నిజంగా కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే సలార్లో మనకు తెలుసు కదా, మొత్తం ఆ ఫేస్ నుంచి ఒక చిన్న స్మైల్ కూడా రానంత ఉంటుంది. అండ్ ఈ మూవీలో అంత కామెడీ చేస్తూ ఫైట్స్ మొత్తం ఆల్ సీన్స్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి అనిపిస్తుంది ఈ మూవీలో. అంటే మనం ఈ మూవీ వెయిట్ చేయాలి ఇంక ఈ మూవీ కోసం, ఎందుకంటే కన్ఫర్మ్గా చూడాలి. మామూలుగా వైలెన్స్ మూవీస్లోనే మనం ప్రభాస్ని చూడాలని సలార్ని బ్రేక్ చేసాం మనం రికార్డ్స్కి. అండ్ ఎలా ఇంత కామెడీ హారర్ మూవీ అయితే ఖచ్చితంగా మనం వెళ్ళాలి, ఎందుకంటే ప్రభాస్ కెరియర్లో ఫస్ట్ టైం హారర్ మూవీ చేస్తున్నారు. అండ్ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ అని కూడా చెప్పేశారు మనకి, కామెడీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జాన్లో అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే హారర్ పక్కన పెడితే నాకు అంతగా హారర్ సీన్స్ కొంచెం ట్రైలర్లో ఉన్నాయి, ఒక 2-3 సీన్స్ అలా ఉన్నాయి, మిగతాదంతా కామెడీ ఉంది, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వచ్చు. అండ్ ప్రభాస్ గారు కామెడీ చూసుకుంటే ఇంక ఖచ్చితంగా ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు. అండ్ మనకి ఆ టైంలో చాలా మూవీస్ ఉన్నాయి జాన్లో. చిరంజీవి గారి మూవీ ఒకటి ఉంది, అనిల్ రావుపూడి గారిది. అండ్ ఇంకా మొన్న ఏదో చేసాం వీడియో, అనగనగా ఒక రాజు, అది కూడా ఉంది జాన్లో. అఖండ ఉందో లేదో తెలియదు ప్రజెంట్. సో అది కూడా ఉంటే ఇంకా బిగ్గెస్ట్ కాంపిటీషన్ అవుతుంది మళ్ళీ అందరికీ. మళ్ళీ ప్రభాస్ మూవీ ఆ రోజు చెప్పినట్టు చిరంజీవి గారి బాలకృష్ణ మూవీస్ మధ్యలో మళ్ళీ ఈ మూవీ కూడా వస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా ఏదో మూవీ నాకు తెలీదు, వర్షం టైంలో కూడా చిరంజీవి బాలకృష్ణ గారు కూడా రిలీజ్ అయింది, అందులో వర్షం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంపిటీషన్స్ వస్తారేమో చూద్దాం. చిరంజీవిది అయితే కన్ఫర్మేషన్ అయింది, ఇంకా ప్రభాస్ది కన్ఫర్మ్ అయింది, ఇంకా బాలకృష్ణ గారిది కూడా కన్ఫర్మ్ అయితే ఇంకా మళ్ళీ పోటీ స్టార్ట్ వస్తుంది మనకి. అండ్ ఇందులో ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనం బయట చూసి సోషల్ మీడియాలో కొన్ని స్ప్రెడ్ అవుతున్నాయి, అంటే బాగోలేదు, ఫేస్ బాగోట్లేదు, దీనివల్ల అని. ఇందులో లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇన్స్టాలో ఫౌజీ కూడా చిన్న లుక్స్ లీక్ అవుతున్నాయి, అవి మనకి ఎంతవరకు నిజమని తెలియదు, కానీ అందులో కూడా లుక్స్ చాలా బాగున్నాయి. అందులో ఆ క్యారెక్టర్లో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ అని చెప్పారు మనకి, ఆ క్యారెక్టర్లో తన ఫేస్ కానీ ఆ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. నిజంగా ఆ మూవీ కూడా మనం చూడాలి, ఎందుకంటే అది కూడా కొత్త స్టోరీతోనే వస్తున్నారు. ఎందుకంటే అది ఫ్రీడమ్ ఫైటర్ మూవీ కాన్సెప్ట్తో కాబట్టి అది కూడా ఎప్పుడు మనకు చేయలేదు హీరో ప్రభాస్ గారు. అది నెక్స్ట్ స్పిరిట్ వస్తుంది, కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది,
ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజాసాబ్ 2 ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఇది కూడా 2 ఉంటే మళ్ళీ ఇది కూడా 2లోకి యాడ్ అవుతుంది. అండ్ సాహో 2 కూడా ఉంటుంది. మ్యాక్సిమం సుజిత్ గారు కన్ఫర్మ్ చేశారు. అఫీషియల్గా అయితే హీరో డేట్స్ ఇస్తే చేస్తానన్నారు. మరి ప్రభాస్ గారి డేట్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే లైన్గా మూవీస్ ఉన్నాయి. ఇందులో ఎప్పుడు వస్తుందో మనకు ఆ లైనప్ తెలీదు. ఒకవేళ వస్తే మాత్రం ఇంకా యూనివర్స్ ఇంకా సుజిత్ యూనివర్స్ గారే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకి పవన్ కళ్యాణ్ మూవీ ఓజీతో వచ్చారు, ముందు సాహోతో వచ్చారు. సాహో మనకు అంతలా అనిపించకపోయినా తర్వాత అందరూ రియలైజ్ అయ్యి ఆ సినిమాని బాగుందని చెప్పి హిట్ అవ్వడం చేసి అలా చేశారు. అండ్ ఇంకా ఇప్పుడు ఓజీ గురించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ మనకి థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయి స్పీకర్స్ అన్నీ. ఇన్స్టాలో చూస్తున్నాను, సోషల్ మీడియాలో అన్నిటిలోని. అలాగే మనకి సాహో కూడా బాగుంటుంది, నాకు ఇష్టమే. అది కూడా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా చూస్తాను నేను కూడా. మీరు కూడా చూస్తారా? అక్టోబర్ 23 ప్రభాస్ గారి బర్త్డే కదా. ఆ రోజు మనకి జగపత్ బాబు గారు ఏదో షోలో అతన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ని అడిగితే అతని బర్త్డే రోజు సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో సాంగ్ అని నేను అనుకుంటున్నాను. సాంగ్ కాకపోతే ఇంకేం రిలీజ్ చేయొచ్చు, నాకు తెలిసి ఫౌజీ నుంచి కానీ స్పిరిట్ నుంచి కానీ ఏదైనా పోస్టర్ అయితే రావచ్చు. ఇంకా ఇంకేమున్నాయి, అంతకుమించి ఏం లేవు. కల్కి 2లో కన్ఫర్మేషన్ వీడియో అయితే చెప్పారు, దీపికా పడుకుని కానీ తీసేసాను అని. అంత తీసానంటే వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయారని, వేరే వాళ్ళు వస్తారని. సో ఆ క్యారెక్టర్ ఎవరు అనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ చేయండి. నేనైతే అనుష్క శెట్టి గారిని అనుకుంటున్నాను. మీరు కూడా తన్నే అనుకుంటున్నారా అంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. నిజంగా తన్నే మీరు కూడా అదే అనుకున్నారా లేదా అని. అండ్ మనకి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి.